కుంభకర్ణుడు 6 నెలలు ఎందుకు నిద్రపోతాడు? రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు వీరు త్రిమాతృకులు, అంటే ఒకే తల్లికి పుట్టిన ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురు ఒకసారి బ్రహ్మదేవుని కోసం గాఢంగా తపస్సు చేశారు. ఆ తపస్సు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వరాలివ్వడానికి సిద్ధపడ్డాడు. విభీషణుడు ధర్మాన్ని పాటించేలా ఆశీర్వదించు ప్రభు అని అడిగాడు. బ్రహ్మదేవుడు అందుకు సరే అన్నాడు. రావణుడు నేను చావకుండా ఉండాలని ఆశీర్వదించు అని అడిగాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదు, కానీ దేవతలు కాకుండా ఎవ్వరూ నిన్ను చంపలేరు అని వరం ఇచ్చాడు. కుంభకర్ణుడు వరం అడగబోతున్నప్పుడు దేవతలు భయపడ్డారు. ఎందుకంటే కుంభకర్ణుడు అతి తెలివైనవాడు, బలవంతుడు. అతడు సరిగ్గా వరం అడిగితే దేవతలకే ముప్పు అని అర్థమైంది. వాక్యభ్రాంతి వల్ల వచ్చిన నిద్రవరం. కుంభకర్ణుడు నిజంగా అడగబోయింది ఇంద్రాసనం, అంటే ఇంద్రుని సింహాసనాన్ని కావాలని. అయితే దేవతలు భయంతో సరస్వతీదేవిని ప్రార్థించారు. ఆమె వచ్చి కుంభకర్ణుడి పెదవులపై అక్షర భ్రమ కలిగించింది. అయితే ఆ సందర్భంలో కుంభకర్ణుడు తడబడి నిద్రాసనం అని పలికాడు. ఇంద్రాసనం అన్నది నిద్రాసనం, అంటే నిద్రించే స్థానంగా మారింది. బ్రహ్మదేవుడు నవ్వుతూ నీవు అడిగింది నిద్రాసనం కనుక ఏడాదిలో 6 నెలలు నిద్రపోతావు, మిగిలిన 6 నెలలు మాత్రమే నిద్రలేచి జీవిస్తావు అని వరమిచ్చాడు.